ఆ కెమికల్ లీక్ అయ్యి పాలల్లో కలిసిపోయింది. ఆ విషయాన్ని ఇతను పాలు పోసి అతని సోదరుడు చూసి కనిపెట్టి అతనికి ఇంటిమేషన్ కూడా చేశాడు. ఈవెన్ కొంతమంది తాగితే చేదుగా ఉందని చెప్పినప్పుడు పారబోసేయాలి. ఇతను ఆ 100 లీటర్లు 200 లీటర్లు ఉంటాయి కదా, అవి పారబోస్తే డబ్బులు లాస్ అనుకున్నట్టున్నాడు. చివరికి అతని జీవితం లాస్ చేసుకున్నాడు, అనేక మంది జీవితాలు లాస్ చేశాడు అతను. అది ఆ విధంగా జరిగినటువంటిది. ఇకపోతే కల్తీ అంటారా, 1994లో నేను ఈనాడులో ఉన్నప్పుడు, రిపోర్టర్గా ఉన్నప్పుడు, మనకు తెలిసిన చిల్లర కొట్ల బంధువుల వాళ్ళు ఉంటాను, వాళ్ళ దగ్గర కూర్చున్నప్పుడు నేను వివరంగా అడిగి, అంటే మామూలుగా ప్రతి నెల సరుకులు నిత్యావసర వస్తువులు తీసుకొచ్చుకుంటాం కదా షాపులో, అలా తెచ్చుకునేటప్పుడు వెళ్ళి తెచ్చుకునేవాళ్ళు. ఇప్పటికి మళ్ళీ అప్పుడు ఇవి లేవు కదా, ఇళ్ళకి తెచ్చేసేవాళ్ళు లేరు కదా, బ్లింకెట్లు బొంకెట్లు లేవు కదా ఆ రోజుల్లో, వెళ్ళి మోసుకుని తెచ్చుకోవాలి. అలా తెచ్చుకోవడానికి మగపిల్లల్నే పంపిస్తుంటారు. అలా వెళ్ళేవాడిని, ప్రతి నెల నేనే తీసుకొస్తుండేవాడిని హెచ్చాలు తేవడానికి వెళ్ళినప్పుడు షాప్లో కూర్చుని సరదాగా మాట్లాడేటప్పుడు అసలు ఎట్లాగా ఏటెట్లో ఏదేది కలుపుతారు అనేది అడిగి తెలుసుకున్నాను. ఆ షాప్ వాళ్ళు కలుపుతారని కాదు, అసలు కలపడానికి ఏమేమి అవకాశాలు ఉన్నాయి అన్నటువంటిది. ఇట్లాంటి అవకాశం ఉందనే రాశా, కలుపుతున్నారని రాయలే నేను, అవకాశాలు ఉందనే రాశా. రాస్తే మొత్తం ఊరంతా తనిఖీ చేశారు.